హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సరేనా కంప్యూటర్స్. ఈ రోజు మనకి ఒక ల్యాప్టాప్ వచ్చిందండి, HP 15T. బోర్డ్ పార్ట్ నెంబర్ వచ్చేసి LA G07DP. కాన్ఫిగరేషన్ i5 7th జనరేషన్. నో పవర్ కండిషన్ అండి. ఓపెన్ చేసి చూద్దాం అసలు ప్రాబ్లం ఏంటో. చూడండి ఫ్రెండ్స్, బాగా డస్ట్ బట్టి ఉంది. సీఫీ ఫ్యాన్ కూడా చూడండి, ఫుల్ గా డస్ట్ బట్టి కంప్లీట్ గా క్లోజ్ అయింది. 2 ప్లేసెస్ లో బర్న్ అయింది. నీట్ గా థిన్నర్ వేసి బోర్డ్ క్లీన్ చేశాను. ఫుల్ గా చెక్ చేశాను. మెమరీ సెక్షన్ లో అంటే ర్యామ్ సెక్షన్ లో ఒకటి ర్యామ్ వోల్టేజ్ 1.2 volts అండ్ DDR VTT 0.6 volts రావాలి. బట్ DDR VTT మిస్సింగ్. ఇన్పుట్ చెక్ చేశాను, అన్ని కరెక్ట్గా వస్తున్నాయి. IC నెంబర్ G5616. IC మన దగ్గర స్పేర్ ఉంది, రీప్లేస్ చేశాను. లెట్స్ చెక్ ఇట్. బోర్డ్ ఆన్ అయిందండి, బట్ నో డిస్ప్లే కండిషన్. మళ్ళీ ఒకసారి వోల్టేజ్ చెక్ చేశాను, అన్ని కరెక్ట్గా వస్తున్నాయి. ర్యామ్ కూడా ఇది కాలిపోయిందండి, చూడండి. ఒక్కసారి ర్యామ్ చేంజ్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే కూడా వచ్చింది, బట్ బాగా స్లోగా ఉంది. కస్టమర్ చెప్పిన బాగా స్లోగా ఉంది, SSD వేసుకోండి అని. కస్టమర్ ఓకే SSD అను ర్యామ్ కూడా రీప్లేస్ చేయమన్నారు. 2 వేసాను, OS కూడా కంప్లీట్ అయింది. చూడండి ఇప్పుడు ఎంత స్పీడ్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ని కానీ 1 yearకి ఒకసారి సర్వీస్ చేయించుకోండి, లేకపోతే ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన శరణ్య కంప్యూటర్ సెంటర్స్కి తీసుకురండి. చాలా తక్కువ ప్రైజ్లో రిపేర్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.